జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఇప్పుడు ఈ రోజున మనము ధనుస్సు రాశి గురించి మాట్లాడుకుందాం. ధనుస్సు రాశి సాజిటేరియస్ రాశి అంటారు. అదే విధంగా లగ్నములో పుట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పబోయే ఫలితాలని చక్కగా వినండి. మీరు మీ హారోస్కోప్ని ఓపెన్ చేసుకొని కూర్చోండి. ఇక్కడ చూసుకుంటే మనము జూపిటర్ ఎవరైతే ఉన్నారో, జూపిటర్ ఇప్పుడు వక్రించి అంటే షష్టమంలో ఉన్నా కానీ వక్రించి 5th హౌస్ కూడా కనెక్టివిటీ ఇచ్చారు, 6th హౌస్ కూడా కనెక్టివిటీ ఇచ్చారు. ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి మాకు జాబ్ లేదు, మేము సాఫ్ట్వేర్ అయ్యాము, మాకు జాబ్ లేదు, మేము మంచి పొజిషన్లో MBA చేసాము, మాకు జాబ్ లేదు, ఎవరైతే చదువుని ఇన్కంప్లీట్ అంటే కొంచెం చదువు విషయంలో కొంచెం వెనక అంటే కొంచెం కంప్లీట్ కాదు కొంతమందికి ఎడ్యుకేషన్, వారికి కూడా చాలా బాగుంటుందండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే 5th లార్డ్ అయినటువంటి మార్స్ 7th హౌస్లో ఉండడం. అయితే మార్స్ ఉన్నంత వరకు మాత్రం 7th హౌస్లో మ్యారేజ్ చేసుకోకండి, ఎందుకంటే ఆయన 12th లార్డ్ కూడా. ఒకవేళ మీరు విదేశాలలో ఉన్న అమ్మాయిని అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రయత్నించవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు ఆన్లైన్ అయిపోయిందండి, కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉన్నాం కంప్లీట్గా. అయితే ఎవరికైతే చాలా ఒక 1 year నుంచి సడన్గా కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు, అంటే ఆస్తి రిలేటెడ్ కోర్టు కేసులో ఇరుక్కోవడము, ప్రొఫెషన్ రిలేటెడ్ వాటిల్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ రావడం, ఫిలం ఇండస్ట్రీ కానీ పొలిటికల్ లైఫ్లో కానీ డాక్టర్ రిలేటెడ్ కానీ, మా అబ్బాయి చదువుకున్నాండి MBBS, మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ కాలేకుండా పోతారు. వాళ్ళు కొంచెం ఆగండి, ఒక మార్చి ఏప్రిల్ వరకు ఆగండి. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్కి చేరుతారు, వాళ్ళ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. సో ధనుర్రాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే ధనుర్రాశి వాళ్ళు కొంచెం మీరు ఏమైనా చేయాలనుకుంటే కొంచెం మిమ్మల్ని మీరు పాజ్ చేసుకోండి. బికాజ్ ఆఫ్ జూపిటర్ మిథునంలో రాబోతున్నారు మే నెల తర్వాత. మిథునంలో వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. మంచి పార్ట్నర్ కావాలనుకున్నా, మంచి లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్, అదేవిధంగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, ఎందుకంటే జూపిటర్ దృష్టి 10th హౌస్ మీద ఇప్పుడున్న పొజిషన్ నుంచి 100 ఇంతలు పెరగడం అయితే ఖాయం అండి మే నెల తర్వాత. అందులో ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు, అంటే ఎంటైర్ దిస్ ఇయర్ అంత బాగుంటుంది. అదేవిధంగా 3వ తేదీన పుట్టిన వాళ్ళు, 3వ తేదీన కానీ 12 కానీ 21st పుట్టిన వాళ్ళు కానీ 30వ తారీఖున పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళకి కూడా చాలా బాగుంటుందని మనం ఈజీగా చెప్పుకోవచ్చండి. కొంచెం మిమ్మల్ని మీరు ఆపుకుంటే, తొందరపడకుండా ఇప్పుడున్న జాబు బాగుంది అనుకుంటే, ఇంకా మంచి బెటర్మెంట్ జాబులో వెళ్ళాలనుకుంటే కొంచెం మీరు ఆగండి కొద్దిగా మే వరకు. దాని తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే చూసుకుంటారు. ఇంకోటండి, మార్స్ అండి కుజస్తంభన జరిగింది, ఆయన ముందుకెళ్ళిపోతారు, మళ్ళీ కర్కాటకంలో వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ వక్రించారు, జూపిటర్ కూడా వక్రించారు, మార్స్ కూడా వక్రించారు. అయితే ధనుర్రాశి వాళ్ళకి శని 4th హౌస్లో వెళ్ళబోతున్నారండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు అంటే ఇప్పుడే చక్కబరచుకోండి. ఆ తర్వాత లేట్ అయింది, అది అయిందని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం, అలాంటి ఏం కాదండి, బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు ఈ రెండు గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 times చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 times చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము, ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ ఇంటి రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి
దాని మీద ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. అంటే కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం. దానికి మీనింగ్ అది. అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు. అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం. ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి. ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదైనా జపం చేస్తుంది అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.